హలో ఆల్, నా పేరు మెహర్ కుషాల్, యోగా ఎక్స్పర్ట్. ముందుగా మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కిడ్స్ యోగా గురించి తెలుసుకుందాం. పిల్లలకి యోగా అనేది చాలా ముఖ్యం, చాలా అవసరం. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ స్కూలింగ్ ఏజ్లో ఉన్నప్పుడు మెమొరీ పవర్, కాన్సంట్రేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఏజ్లో ప్రాపర్గా మైండ్ సెట్ అనేది ఉంటే తర్వాత ఏజెస్లో వాళ్ళు షార్ప్గా, ఇంటెలిజెంట్గా తయారవుతారు. నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్, హైట్ వైజ్గా కూడా గ్రో అవ్వాలి ప్రాపర్గా. అంటే పిల్లలు యోగాసనాలు కంపల్సరీ చేయాలి. సో ఇవాళ ఈ వీడియోలో మనం ముఖ్యంగా స్కూల్ ఏజ్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన ఆసనాల గురించి తెలుసుకుందాం. సో పిల్లలు మొదటిగా చేయాల్సిన ఆసనం తాడాసనం. రెండు కాళ్ళని కలపాలి, రెండు చేతులు తలపైన ఇంటర్లాక్ చేసి నిదానంగా శ్వాస తీసుకొని శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేయాలి. మీ బాడీని ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయాలి. సో ఈ ఆసన చేసేటప్పుడు మీ ముందు ఏదైనా ఒక పాయింట్ని చూస్తూ చేయాలి. అటు ఇటు చూడడం వల్ల కాన్సంట్రేషన్ అనేది దెబ్బతింటుంది, బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ముందు చూస్తూ ఒక పాయింట్పై ఫోకస్ చేస్తూ కాలి వేళ్ళపైన ప్రాపర్గా బాడీని బ్యాలెన్స్ చేయగలగాలి. ఇలా ఈ పొజిషన్లో 30 సెకండ్స్, 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు హోల్డ్ చేయగలగాలి. స్లోగా రిలాక్స్ అవ్వాలి. దీన్నే తాడాసన అని అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల పిల్లలలో హైట్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది అండ్ ప్రాపర్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఫిజికల్ అండ్ మెంటల్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం రెండవ ఆసనంలోకి వచ్చేద్దాం, వృక్షాసనం. కాలు నిదానంగా పైకి లేచి రెండు చేతులను పైన నమస్కార ముద్రలో ఉంచాలి. సో ఈ ఆసన కూడా బ్యాలెన్సింగ్ ఆసన. మనకి ఒంటి కాలు పైన మొత్తం బాడీని బ్యాలెన్స్ చేయాలి. ఈ ఆసనంలో కూడా మెమొరీ పవర్, కాన్సంట్రేషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఇలా ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ హోల్డ్ చేయగలగాలి. స్లోగా రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ సేమ్ ఆసన ఇంకొక కాలుతో రిపీట్ చేయాలి. సో ఈ కాలుని ఎంత వీలైతే అంత పైకి తీసుకొని చేతులు రెండు పైకి చాచాలి. తాడాసన, వృక్షాసన, ఈ రెండు ఆసనాలు పిల్లలకి చాలా ముఖ్యం. మెమొరీ పవర్, కాన్సంట్రేషన్ పవర్ని చాలా బాగా పెంచుతుంది. ఈ రెండు ఆసనాలతో పాటు నటరాజాసన కూడా చేద్దాం. ఇది కూడా ఒక బ్యాలెన్సింగ్ ఆసన. మీ కాలుని పట్టుకొని స్లోగా పైకి చాచాలి, చేతుని ముందుకి చాచాలి. సో దీన్నే నటరాజాసన అంటారు. మీ కాలుని ఎంత పైకి వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయగలగాలి. మెల్లిగా రిలాక్స్ అవ్వాలి. ఇలా ప్రతి పొజిషన్లో మనం 30 సెకండ్స్ టు 1 మినిట్ హోల్డ్ చేయగలగాలి. అంతకంటే ఎక్కువ హోల్డ్ చేసినా ఇంకా మంచిది. సో ఇదే నటరాజాసనాన్ని ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. మెల్లిగా రిలాక్స్. ఇంకొక ఆసన చేద్దాం, ఉత్కటాసన. రెండు కాళ్ళు కలపాలి, చేతులు ముందుకి చాచాలి, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ కూర్చోవాలి. సో చిన్నప్పుడు మనకి టీచర్ పనిష్మెంట్ ఇచ్చినట్టు గోడ కుర్చీ వేయడం, సో దీన్నే ఉత్కటాసన అని అంటారు. సో ఇలా పైకి లేవాలి. సో ఈ ఆసనం చేయడం వల్ల మనకి కాళ్ళల్లో బలం అనేది బాగా చేకూరుతుంది. పిల్లలకి చాలా మంచిది. సో దీన్నే మనం గుంజీలు తీస్తూ కూడా తీయొచ్చు. దాన్నే బ్రెయిన్ యోగా అంటారు. సో రెండు చేతులతో చెవులు ఇలా పట్టుకొని మనం నార్మల్గా గుంజీలు తీస్తాం కదా, ఇలా. సో ఇలా గుంజీలు తీయడం వల్ల మన బ్రెయిన్ సెంటర్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి.
బ్రెయిన్ అనేది షార్ప్గా తయారవుతుంది. పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆసనాలు పిల్లలు రోజు చేయడం వల్ల వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పవర్, మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది. హైట్ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు ఖచ్చితంగా రోజు యోగా చేయడం అలవాటు చేసుకోండి. పేరెంట్స్ అందరూ పిల్లలకి యోగాని అలవాటు చేయించండి. సో ఎందుకంటే పిల్లలు ఇవాళ యోగా చేస్తేనే, అలాంటి హెల్తీ హ్యాబిట్స్ని చిన్న వయసు నుండే ఇంప్రూవ్ చేసుకుంటేనే పెద్దయ్యాక అవే హ్యాబిట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అదే హెల్త్, అదే హ్యాపీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఖచ్చితంగా పిల్లలు, మన ఇండియన్ సిటిజన్స్ అందరూ వాళ్ళ పిల్లలందరికీ యోగాని అలవాటు చేయండి. చిన్న వయసు నుండే యోగా చేయించండి. దేశాన్ని పూర్తిగా ఆరోగ్యంగా మార్చగలగండి. అందరం కలిసి ఒక ఆరోగ్య భారత్ని నిర్మిద్దాం. మ్యాక్స్ టీవీకి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.